మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవిశంకర్ యలమంచిలి, నవీన్ యేర్నేని సంయుక్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మించారు. అజిత్ కుమార్, త్రిషా కృష్ణన్ జంటగా నటించారు. ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, సినిమాకు లాభమా నష్టమా అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 270 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 114 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నెట్ఫ్లిక్స్ ఈ మూవీని 94 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 115 కోట్ల రూపాయల షేర్ను 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక తెలుగు బ్రేక్ ఈవెన్ ఒకసారి చూసుకున్నట్టయితే 6 కోట్ల రూపాయల షేర్ 12 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టాలి. తొలి రోజు ఈ చిత్రాన్ని తమిళనాడులో 2400 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ తొలి రోజు 40 కోట్లకు పైగా ఓపెనింగ్స్ని రాబట్టింది. 23 రోజుల వరకు కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇండియాలో 153.18 కోట్ల నెట్ను, 179.1 కోట్ల గ్రాస్ను అందుకుంది. కర్ణాటకలో 14.3 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 6.38 కోట్లు, తమిళనాడులో 151.16 కోట్లు, కేరళలో 5.13 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.3 కోట్ల చొప్పున మొత్తం ఇండియా వైడ్గా 179 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్లో వచ్చిన 66 కోట్లను కలుపుకొని ఈ చిత్రం ఇప్పటి వరకు 245.1 కోట్లను రాబట్టింది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రకారం చూసుకున్నట్టయితే పూర్తి రికవరీని సాధించి లాభాల్లోకి ఎంటర్ అయిపోయింది. 15 కోట్లకు పైగా లాభాలతో ఈ మూవీ థియేట్రికల్ రన్ను క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ చిత్రం ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ అన్నీ కలుపుకొని సినిమాకు భారీ లాభాలను అందించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.